డీబీసీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం. తెలంగాణ సంస్కృతిలో భాగంగా తెలంగాణలో బతుకమ్మ పండుగ బోనాలు అనేది చాలా ఫేమస్. అందులో భాగంగా పిల్లలకు సంబంధించిన ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాస్టర్ మైండ్ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు ఉన్నారు. అలాగే పిల్లలు కూడా డప్పు చప్పుట్లతో బాజా బాణీలతో కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ట్రెడిషన్ మన సంస్కృతిలో భాగంగా పిల్లలకు కూడా వాళ్ళ విద్యతో పాటు అంటే వాళ్ళు ఎదుగుతున్న తరుణంలో కూడా మన సాంప్రదాయాలు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క చక్కని ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మాట్లాడారు. మనం చెప్పండి మేడం, ఎలాంటి సందేశం each individual house will be celebrating, but school is a place where we all together can gather and celebrate this, and even everyone comes in a very colorful dress up, and even boys in Potaraju get up, so it is like a festival fun at school. So even all our students have come up with preparing bonalu and all, so parents have also cooperated to make this festival successful. Actually భోజనం అనే వర్డ్ నుండి వచ్చింది. సో బోనాలు భోజనంని అమ్మవారికి సమర్పించడాన్ని బోనాలు అని అంటారు. సో ఇదేంటంటే ముఖ్యంగా మన అందరికీ హెల్త్ వైజ్ కానీ అమ్మవారి ఆశీస్సులతో అందరూ చక్కగా ఉండాలని అమ్మవారి కోరికలు కోరుతూ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఇది. సో ఇది మన తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగ. మోస్ట్లీ మన జంట నగరాలు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో అయితే చాలా ఘనంగా మహంకాళి అమ్మవారిని జరుపుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన మైసమ్మ అమ్మవారికి కానీ పోచమ్మ అమ్మవారికి కానీ ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం మన ఆనవాయితీగా వస్తుంది. సో అది పిల్లలకి ఈ ఏజ్ నుండే నేర్పించడం అన్నది స్కూల్కి మాకు ఒక దొరికిన అవకాశంగా నేను దాన్ని వినియోగించుకుంటున్నాను. మేడం గారు చాలా సందేశం అయితే ఇచ్చారు. చెప్పడం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు స్కూల్లో? హ్యాపీయా? బోనాల గురించి చెప్పండి. బోనం ఎలా తయారు చేసింది మీరు? చెప్పండి. అయిపోయింది సార్, మాట్లాడు. మీరు స్కూల్లో మేడం నేర్పించారా, మీ ఇంటి దగ్గర నేర్చుకొని వచ్చారా? చదువుతో పాటు కల్చర్ కూడా అంటే ఆటలు పాటలు కూడా మీకు ఇష్టమే కదా? ఎంజాయా? సార్ మాస్టర్ మైండ్ స్కూల్ కోసం చెప్పండి, ఎలా ఉంది విద్య? చదువుతో పాటు బాగా ఎంజాయ్ చేస్తున్నారా పండుగ?